ఇప్పుడు పెంసాని చంద్రశేఖర్ గారి ఫాదర్ పెంసాని సాంబశివరావు గారు. ఈ పెంసాని సాంబశివరావు గారికి గట్టనేని కృష్ణ గారి బంధువులు ఎట్లా అంటే, ఈ సాంబశివరావు గారి మేనమామలు ఉన్నారు, మురళీ కృష్ణ, ఇంకా కొంతమంది ఉన్నారు, రత్తయ్య, ప్రసాద్ ఉన్నారు. వాళ్ళకి కృష్ణ గారికి దగ్గర బంధువులు, అన్నదమ్ముల వరుసల. అంటే సాంబశివరావు గారికి మేనమామలకి దగ్గర బంధురకం. అంటే గట్టమైన వాళ్ళు వాళ్ళు, వీళ్ళు పెంసాని ఇల్లు. అంటే వీళ్ళ మేనమామల తరఫున చాలా బంధురకం, దగ్గర బంధురకం వాళ్ళకి వీళ్ళకి. ఈ కృష్ణ గారి బొమ్మకు మన విగ్రహం ఒకటి చేయించాడు ఈయన చంద్రశేఖర్, అక్కడ అమెరికాలో అండి. ఇక్కడ గత సంవత్సరం అది 5-6 నెలల కింద కూడా అయింది. పోతే ముఖ్యంగా ఇప్పుడు అక్కడ తుషారం దగ్గర ముఖ్యంగా భవనం లేకపోతే అక్కడ ఈయనే దాదాపు 10 సంవత్సరాల కింద భవనం ఒకటి దాదాపు 30 లక్షలు పెట్టి నిర్మించాడు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేసుకుంటున్నాడు. అవడం ఏంటంటే ఈడిపోయింది అధికారం ఇప్పుడు ఏం లేనప్పుడు ఈగాడు. ఇలా పార్లమెంట్ సభ్యుడు అయి ఉంటే చాలా వరకు పూర్తిగా మన పరిపాలన కాకపోయినా మన నియోజకవర్గం కానీ పార్లమెంట్ పరిధిలో కానీ అవసరం జిల్లా. ఎందుకంటే నరసరాపేట ప్రకారం పార్లమెంట్ పరిధి కాకుండా నరసరాపేట ఓన్ జిల్లా 3 పార్లమెంట్ సీట్లు మొత్తం కూడా చేయగలుగుతాయి కెపాసిటీ ఈ చంద్రశేఖర్ గారికి ఉంది. చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఈ ఊళ్ళో మినరల్ వాటర్ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, 7 సంవత్సరాల నుంచి. ఏదైనా ఆర్థికంగా చదువుకు లేకపోయినా చదువులకు సహాయం చేశారు. కళ్యాణ మండపానికి సైట్ ఇచ్చారు. మా ఊరి నుంచి చాలామంది వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నారు. థియేటర్లో, పెమ్మసాన్ థియేటరు, పెట్రోల్ బంకు, ఈ ఎంప్లాయ్మెంట్ లేని ఉద్యోగస్తులందరూ వాళ్ళ దగ్గర చేస్తున్నారు. హైదరాబాద్లో పెద్ద కంపెనీ ఉంది. వాళ్ళు కనుక ఎంపీ అయితే జిల్లా మొత్తాన్ని బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను నేను. పార్లమెంట్ ఎంపీ స్థానాలు మొత్తం మీద 7 కాన్స్టిట్యూషన్లని మా ఊరు మటుకు ఆయన మూలంగానే గుర్తింపు. కృష్ణ గారు బంధువులు బీఈడీ కాలేజీ పెట్టారు. బీఈడీ కాలేజీ కూడా బాగా ఇక్కడ చాలామంది వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ వెస్ట్బరీకి స్కూల్ రెంట్కి దాన్ని వాళ్ళ ద్వారానే వెస్ట్బరీ ఇక్కడికి వచ్చింది. ఈ పెంసాని ధర్మయ్య గారు, పెంసాని సాంబశివరావు గారు వీళ్ళు బురిపాన్లో స్థిరపడి బురిపాన్లో నివసిస్తున్నారు. ఈ 1958-62 మధ్యలో జరిగిన వ్యవసాయ విప్లవంలో వ్యవసాయం కోసం నరసరాపేట అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు వ్యవసాయం చేస్తూ చిన్న హోటల్ మాదిరిని పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ చంద్రశేఖరరావు గారు 93-94 బ్యాచ్లో ఎంసెట్లో రాష్ట్ర మెడిసిన్లో 20వ ర్యాంక్ వచ్చింది. అది ఉస్మాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేసుకుని ఎంఎస్కి యుఎస్ వెళ్ళి అక్కడ తన తెలివితేటలతో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవాళ ఈ ఉన్నత స్థితికి చేరినాక ఈ రాజకీయాలతో చంద్రశేఖరరావు గారికి ఏంటి సంబంధం ఏంటంటే, సాంబశివరావు గారు స్వతహా మా పెంసాని వారంతా మేము స్వతంత్ర ఉద్యమంలో కానీ ఇటు రాజకీయ విశ్లేషణలో కానీ రైతు వారి సమస్యల మీద కానీ మొదటి నుంచి పోరాడుతూనే వచ్చాము. మేము ఆచార్య ఎంజి రంగా గారి పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇదే నేపథ్యంతో సాంబశివరావు గారి తండ్రి కానీ సాంబశివరావు గారు కానీ నరసరాపేటలో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కొనసాగిస్తూ సాంబశివరావు గారు నరసరాపేటలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కొన్ని 10-15 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళ పెదనాన్నగా బాబాయ్ గారు అబ్బాయి పెంసాని శివరామకృష్ణ గారు రాయపాడులో పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్, తెలుగుదేశం పార్టీ సేవ వాళ్ళు కొన్నాళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల విలువలోకి రాలేకపోయాము. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు తను ఆర్థికంగా బలపడినాక ఊళ్ళో కానీ అటు నరసాపేట ఏరియాలో కానీ ఎవరైనా పేద విద్యార్థులకు కానీ ఇటు కమ్యూనిటీ ద్వారా కానీ అన్ని రకాలుగా తన దృష్టికి వచ్చిన ప్రతి విద్యార్థికి, ప్రతి అనారోగ్యంగా ఉన్న ఎవరికైనా సరే తన శాశక్తుల సహాయం చేసి వాళ్ళని ఒడ్డుకు చేర్చాడు. మన కోడెల శివప్రసాద్ గారికి కుడిపదంగా ఉండేవాడు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి రోజుల్లోనే బురిపాలెం వచ్చి కొన్ని అభివృద్ధి శివప్రసాద్ గారిని చాలా కాలం బురిపాలెం తీసుకొచ్చాడు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అప్పట్లో చేపించాడు. కానీ గత 2000 సంవత్సరంలో ఆయన బీఈడీ కాలేజీ చేపించాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి చేత కూడా శంకుస్థాపన చేపించి కొన్ని అనుకూల పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ రోడ్లో బీఈడీ కాలేజీ పెట్టాడు. తర్వాత ఎస్వేడి కాలేజీ కూడా నిర్మించాడు 2004-2005లో. కానీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు చాలా సేవలు చేశాడు. వాళ్ళ తండ్రి గారు తరుపోయే ముందు అప్పుడు మాకు శ్మశాన వాకిలు ఉంది, అక్కడ కర్మకాండాలు చేసుకోవడానికి అప్పట్లోనే దాదాపు 30 లక్షలు పెట్టి భవనం ఒకటి కట్టించాడు అప్పట్లో. మళ్ళీ తర్వాత 2004లో ఇక్కడ మన పక్కన కళ్యాణ మండపం ఉంది, ఒక 28 సెంటు ఉచితంగా ఆయన ఇచ్చాడు. ఇంకొకరికి 28 సెంట్లు ఇచ్చారు. మొత్తం 60 సెంట్లు కళ్యాణ మండపం కట్టారు.
పోతే ముఖ్యంగా సాంబశివరావు గారు సేవా కార్యక్రమాలు చాలా పేద విద్యార్థులకు కానీ ఇవన్నీ కానీ అన్నీ ఏమైనా కావాలంటే కావాల్సిన డబ్బులు కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతారు. వాళ్ళు బెదర్స్ ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరు, రవి ఉన్నారు. ఒకసారి ఒక నెల హైదరాబాద్ అమెరికాలో ఉంటే ఒకడు హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి తమ్ముడు ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు మురిపాలెం వస్తారు, చేస్తుంటారు, ఇద్దరు వస్తుంటారు. మెయిన్ ముఖ్యంగా కరోనా టైంలో అప్పుడు 2020 కరోనా వచ్చినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి వచ్చినాక ప్రతి ఇంటికి కొంతమంది డస్ట్ చనిపోయారు, కొంతమంది 10 మంది దాకా. 10 మందికి చనిపోయే ఇంటికి ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. అప్పుడు రోజుల్లో పరామర్శించాడు. పోతే ముఖ్యంగా ఏంటంటే ఎస్బిఐడి కాలేజ్ పెట్టారు ఇక్కడ. ఇప్పుడు దాదాపు 20 నుంచి 30 మంది దాంట్లో మన ఎస్సీలకి చాలా మందికి దాంట్లో ఉపాధి కల్పించాడు. ఇప్పుడు 30 మంది దాదాపు పోతుంటారు దాంట్లోకి. అది కాక పెంసాన్ థియేటరు అక్కడ పెంసాన్ థియేటరు రామకృష్ణ ఛానల్లో చేసి వచ్చాడు. మెయిన్ ముఖ్యంగా పెంసాని సాంబశివరావు గారికి రామారావు గారు అంటే తెలుగుదేశం అంటే ఆయనకు తొలగించే ప్రాణం. ఆయన ఏం చేశారంటే గత సంవత్సరం 100 సంవత్సరాలు రామారావు గారికి 100 సంవత్సరాలు దినోత్సవం జరుగుతుంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షన దాంట్లో నేను పోయాను. ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు పెంసాని పోతురాజు గారు సాంబశివరావు గారు తమ్ముడు అంటే ఈ చంద్రశేఖర్ బాబాయ్ మేమంతా మాట్లాడుకొని 100 రోజుల పాటు సంవత్సరం పాటు రోజుకు ఒక ఆటకాడికి ఇప్పించారు. ఉచితంగా ఏం తీసుకోకుండానే రామారావు గారు అభిమానంతో చంద్రశేఖర్ గారు వాళ్ళు మాట్లాడుకొని సంవత్సరం పాటు రోజుకు ఒక ఆట రామారావు గారు చేపించారు. వ్యక్తిగా చాలా మంచి పిల్లాడు. ఒకళ్ళని నొప్పించటం కానీ ఒకళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడటం కానీ అవి ఏమి ఉండవు. చేస్తాడు, అబ్బాయి చేసే సేవ గుణం ఉంది మనసుకి, వస్తే చేస్తాడు. అది ఎవరైనా బాగలేదంటే వైద్యం డబ్బులు ఇస్తాడు, పలానా హాస్పిటల్కి పోమ్మంటాడు, మందులు రాసిస్తాడు. అబ్బాయి గురించి అసలు ఎవరు చెప్పరు, బ్యాడ్గా చెప్పాలన్నా చెప్పలేరు. నాన్న కూడా బాగా ఈ ఊరు వచ్చినాక ఊరు కూడా అభివృద్ధి చెందింది. బీఈడీ కాలేజ్ అని స్కూళ్ళు అని చాలామంది వాళ్ళ సంస్థల్లోనే ఎంతమంది బతుకుతున్నారు. సినిమా హాళ్ళు కానీ స్కూళ్ళు కానీ పెట్రోల్ బంకులు కానీ వ్యవసాయంగా కానీ. అది ఆయన ఏ పద్ధతి పర్ఫెక్ట్గా చేస్తారు. ఏ పని చేసినా కానీ ఆయనలో నీతి నిజాయితీ అన్నీ ఉన్న మనిషి. అట్లాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే యువతకి ఎంతో మేలు జరుగుద్ది. కంపెనీలు తీసుకురావాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా చేస్తారు. ముందు భవిష్యత్తు చూసేవాళ్ళు వాళ్ళు. గుంట తీసుకుప్పుడు గుంటలో గబక్కని తీసుకొని పోదాం అనుకునే రకాలు కాదు. ముందు వచ్చే భవిష్యత్తు పిల్లలు ఎట్లా ఉంటారు, ఎలా ఉంటుంది అని అనుకునేవాళ్ళే కానీ ఇప్పటికిప్పుడు ఏవో దాచుకొని పోదాం అనేవాళ్ళు కాదు. ఇప్పుడంటే ఇప్పుడు దాకా వ్యాపారాలు చేసుకున్నారు, ఒక స్థితికి వచ్చారు, ఇంకా సేవ చేద్దాం అనుకుంటున్నారు. అది అన్నప్పుడు చాలా బుద్ధిమంతుడు, చాలా మంచి పిల్లోడు. చాలా వాళ్ళ పిల్లలు ఇద్దరు అంతే, చాలా మంచివాళ్ళు. అసలు చెడు అలవాట్లు కానీ చెడు ఆలోచనలు కానీ లేకపోతే అంత ఎత్తుకెట్లా వెళ్తారయ్యా.